కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కోసం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాల మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా పోస్టులను భర్తీ చేయడంతో పాటు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరుద్యోగ యువతతో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తా అని చెప్పేసి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 12.5 సంవత్సరాలు గడిచింది. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్కటి కూడా ఈ నిరుద్యోగ సమస్య ఏ రాష్ట్రంలో కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. అలానే ఎన్నికల వాగ్దానంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా నిరుద్యోగుల విషయంలో మాట తప్పి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోగా ఇవాళ